పరిశుద్ధుడు 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 యుగములకు రాజు తరములకు రాజు యుగములకు రాజు తరములకు రాజు పరిశుద్ధుడు. ఆమేన్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు. స్తోత్రం. చప్పట్లు కొడదాం. ప్రభును ఘనపరిచి మహిమ పడుదుం గాక. గట్టిగా యుద్ధశూరుడు విజయశీలుడు సర్వశక్తి సంపన్నుడు ప్రాణ స్నేహితుడు. చప్పట్లందరం. యుద్ధశూరుడు ఆమేన్. విజయశీలుడు సర్వశక్తి సంపన్నుడు ప్రాణ స్నేహితుడు పరిశుద్ధుడు. ఆమేన్. పరిశుద్ధుడు 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 యుగములకు రాజు తరములకు రాజు. ఆమేన్. యుగములకు రాజు తరములకు రాజు పరిశుద్ధుడు. ఆమేన్. పరిశుద్ధుడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మనందరి ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథములో నుండి రాజుల గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి రాజులు 2వ గ్రంథము, రాజులు 2వ గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 16, 17, 18 3 వాక్యాలు మనం చదువుకుందామండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా మనందరికి కూడా పంచి పెట్టునుగాక. మొదటి ఆదివారము ఎక్కడ కూర్చుంట అనే అంశం మీద మనం మాట్లాడినాం. ఎక్కడ కూర్చుండుట పరమగీతములు తీసుకొని మనం మాట్లాడినాం. పోయిన ఆదివారం అంటే 2వ ఆదివారము హన్న గురించి మనం మాట్లాడినాం. అవునా? హన్న గురించి మనం మాట్లాడినాం.
దేవుని బిడ్డలారా, ఈ 3వ ఆదివారము పరిశుద్ధాత్ముడు నన్ను ఎక్కువగా ఒత్తిడి చేయడం వలన ఈ వాక్యం చెప్పాలా, ఈ మాటలు చెప్పాలి అని పరిశుద్ధాత్ముడైన ప్రభుల వారు ఎక్కువగా నన్ను ఆయన ఈ లేఖనం మీదికి ప్రార్థనలు ఉన్నప్పుడు దృష్టిని అక్కడికి మళ్ళించాడు. దీని మీద కొన్ని మాటలు మనం విందాం. దేవుని బిడ్డలారా, ఈ మాటలకు దేవుని బిడ్డలారా, ఈ వాక్యానికి అంశం పెట్టడం జరిగింది, సహాయపడే దేవుడు అని. దేవుని బిడ్డలారా, సహాయపడే దేవుడు. గట్టిగా చెప్పండి, లోపల బయట ఉన్న వారు గట్టిగా చెప్పండి, సహాయపడే దేవుడు. ఓకే. దేవుని బిడ్డలారా, ఈ లోకములో నీకు తోబుట్టులో సహాయపడకపోవచ్చు, నీకు నీ రక్త సంబంధికులు నీకు సహాయపడకపోవచ్చు, నీ ప్రాణ స్నేహితులు నీకు సహాయపడకపోవచ్చు, నీ బంధువులు నీకు సహాయపడకపోవచ్చు. ఈరోజు మనమందరం కూడా ఎవరి సన్నిధానములో కూర్చున్నామో, ఎవరి సన్నిధానానికి మనం వచ్చినామో ఆ పరిశుద్ధుడైన దేవుడు తన దగ్గరికి వచ్చే వారికి సహాయపడతాడు. చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరచుదుముగాక. అందుకే సహాయపడే దేవుడు. ఈ చదవబడిన వాక్యంలో దేవుని బిడ్డలారా, నీళ్ళ యొక్క సమస్య కనపడుతుంది. ఏ సమస్య చెప్పండి? నీళ్ళ యొక్క సమస్య కనపడుతుంది. నేను నీళ్ళ గురించే మాట్లాడాలనుకుంటున్నాను, కానీ ఈ మోయాబీల పైన ఇశ్రాయేలు రాజు, యూదా రాజు, ఎదోము రాజు, వీళ్ళు ముగ్గురు మోయాబీల పైన ఎట్లా విజయం పొందారు అనే దాని గురించి నేను మాట్లాడడం లేదు ఇప్పుడు. మరలా మీ ఆలోచనలు అట్లా పోనివ్వకండి. దేవుని బిడ్డలారా, ఇది మాత్రమే దీని విషయంలో మనము మాట్లాడుకుందాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ రాజులు ఈ 2వ గ్రంథములో 3వ అధ్యాయములో మనము 16, 17, 18 ఎన్ని వాక్యాలు? 3 వాక్యాలు చదువుకున్నాం. ఈ 3 వాక్యాలు మనం చదువుకున్నాం. ఈ వాక్యములలో దేవుని బిడ్డలారా ఏముందంటే, యెహోవా సెలవిచ్చిన దేమనగా. చూశారండి? ఎవరు సెలవిచ్చినది? యెహోవా సెలవిచ్చిన దేమనగా. అంటే ఇప్పుడు ప్రవక్త అక్కడ ఎవరు? ఎలీషా. ప్రవక్త ఎవరు? నేను చెప్పి అడుగుతాను, గట్టి చెప్పండి. కొంతమంది చాలామంది ఏం చేస్తారంటే చెప్పకుండా అడుగుతారు, అది తప్పు. అంతే కదా, చెప్పి అడిగితే తొందరగా వాక్య. అక్కడ ప్రవక్త ఎలీషా ఉన్నాడు. ఎలీషా ఎవరు? ఎలీషా ఉన్నాడు. ఈ ఎలీషా ఆయన గొప్ప దైవజనుడు, ఆయన గొప్ప 200 గల అభిషేకం కలిగిన ప్రవక్త. ఏలీయా యొక్క అభిషేకము, ఆత్మను కలిగిన వాడే ఎలీషా. ఈ ఎలీషా మీదకి, ఈ ప్రవక్త మీదకి దేవుని యొక్క హస్తం వచ్చింది, లేదా దేవుని యొక్క బల ప్రభావాలు వచ్చేసాయి. ఎవరు వచ్చాయండి? దేవుని యొక్క బల ప్రభావములు ప్రవక్త అయిన ఎలీషా మీదకి వచ్చినాయి. ఇప్పుడు ఈయన దేవుని యొక్క ఆత్మ వశుడైపోయాడు కనుక తనలో తాను మానవ శరీరం ఏమి కూడా పనిచేయడం లేదు కనుక దేవుడే ప్రవక్త అయిన ఎలీషాలో ఉండి దేవుని బిడ్డలారా 3 రాజులతో మాట్లాడుతున్నాడు. ఎంతమందితో?
ముగ్గురు రాజులతో మాట్లాడుతున్నారు. గట్టి చెప్పండి, ఎంతమంది రాజులు? ముగ్గురు రాజులు. ఇప్పుడు రాజులకు ఎవరు అవసరమైంది? మీరు చెప్పాలి. రాజులకు ఎవరు అవసరమైంది? ప్రవక్త అంటే దేవుని యొక్క మనిషి అవసరమా కాదా? దేవుని మనిషి ఎవరికి ఇప్పుడు అవసరం అంటే రాజులకు అవసరం. ఈ ముగ్గురు రాజులు ఎవరెవరు? ముగ్గురు రాజులు అంటే కొంచెం చెప్తాను, వినండి. ఇశ్రాయేలు రాజు ఉన్నాడు, యెహోరాము అని. మీరు వినండి, ఇంటికి వెళ్ళినాక చదువుకుందరు కానీ కావలిస్తే. ఇక్కడ వినండి, ఇశ్రాయేలు రాజు ఎవరంటే యెహోరాము ఉన్నాడు, అవునా? ఇతని తండ్రి ఎవరంటే ఆహాబు. ఇతని తండ్రి ఆహాబు. ఇప్పుడు ఆహాబు బతికున్నప్పుడు దేవుని సంగమా, మోయాబీల రాజు మెష్యా ఉన్నాడు. ఇతగానికి గొర్రెల మందలు, మేకల మందలు లెక్క పెట్టలేనంత ఉన్నాయి. ఎవరికి? మోయాబీల రాజు మెష్యాకు ఉన్నాయి. ఈ మోయాబీల రాజు అయిన మెష్యా ఏం చేసేవాడంటే ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబుకు పన్ను ఇచ్చేవాడు, పన్ను కట్టేవాడు. ప్రతి ఏడాది కూడా ఎంత పన్ను కట్టేవాడంటే, దేవుని బిడ్డలరా, బొచ్చుగల పొట్టెన్లు 1,00,000 ఇచ్చేవాడు. 1,00,000 ఎంత ఇచ్చేవాడు? బొచ్చు కలిగిన పొట్టెన్లు 1,00,000 ఇచ్చేవాడు. గొర్రె పిల్లలను 1,00,000 ఇచ్చేవాడు. ఈ 1,00,000 అవి 1,00,000. గొర్రె పిల్లలను ఎన్ని ఇచ్చేవాడు? 1,00,000 ఇచ్చేవాడు. గుర్తుపెట్టుకోండి. తరువాత బొచ్చు గల పొట్టేళ్లను ఈ 1,00,000 అవి 1,00,000 ఆహాబుకు ఏం చేసేవాడంటే పన్ను ఇచ్చేవాడు. ఎవరు? మోయాబీల రాజైన మెష్యా పన్ను ఇచ్చేవాడు. ఈ ఆహాబు చనిపోయిన తర్వాత, రాజు చనిపోయిన తర్వాత ఇతడు పన్ను కట్టడం మానేశాడు. మానేసినప్పుడు ఇప్పుడు ఆహాబు కొడుకున్నాడు. ఎవరు? యెహోరాము. ఈ యెహోరాము ఏం చేశాడంటే, ఇప్పుడు మోయాబీల రాజు పన్ను మానేశాడు గనక, మరి తాను ఒక్కడు పోతే తాను తన సైన్యము తన బలగాన్ని సమకూర్చుకొని మోయాబీల మీద రాజైన మెష్యా మీదకి పోతే నేను ఓడిపోతానేమని తలంచి, ఊహించి, ఆలోచించి, దేవుని బిడ్డలరా, ఎవరిని తనకు యుద్ధానికి పిలుచుకున్నాడంటే యూదా రాజు అయిన యెహోషాపాతుని ఏం చేసుకున్నాడు? పిలుచుకున్నాడు. పిలుచుకున్నప్పుడు యెహోషాపాతు ఏమంటాడంటే, నేను నీ వాడనే, ఎందుకంటే ఆ ఇంటికి పిల్లని ఇచ్చాడు కనుక నేను కూడా నీ వాడనే, మరి నా సైన్యం కూడా నీ సైన్యమే, నా ప్రజలు కూడా నీ ప్రజలే, నాకున్న బలమంతా నీ బలమే, యెహోరాము అని ఇశ్రాయేల్ రాజుకి ఏం చేశాడంటే అభయం ఇచ్చాడు. ఎవరు? యూదా రాజు యెహోషాపాతు అభయం ఇచ్చాడు. అభయం ఇచ్చి, దేవుని బిడ్డలరా, ఈ యెహోషాపాతు కింద ఎవరు ఉంటారంటే ఎదోము రాజు కూడా ఉంటాడు. ఈయన పాలన కిందనే వారు కూడా ఉంటారు అనమాట. ఈ యెహోషాపాతు ఏం చేస్తాడంటే, నేను యుద్ధానికి వెళ్తున్నాను. ఎదోము రాజు, ఎదోము అంటే ఎవరు? ఏశావు వాళ్ళు. ఏశావు అంటే యాకోబు అన్న కుమారుడా, అన్ననా? యాకోబుకు అన్ననా, కుమారుడా? ప్రభుకు మహిమ కలుగును గాక. మీరు ఎట్లా చెప్పుకున్నా పర్వాలే, కానీ నేను ఒకటే చెప్తాను, యేసు రక్తమే. యాకోబుకు మాత్రము ఏశావు అన్న ఇతడు, ముందు జన్మించినవాడు. వారిద్దరు కవల పిల్లలు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మన పాశ్రమ వాళ్ళకి సారం ఉన్నట్టు వీళ్ళు ఎట్లా కవలలో, వాళ్ళు కూడా కవలలు. అయితే వారిలో పెద్దోడు ఏం పెద్దగా అంత ఆశీర్వదించవల్ల, చిన్నోడు ఆశీర్వదించబడినాడు. ఇంతవరకు ఇశ్రాయేలును యాకోబును పిలిచినావు, ఇశ్రాయేలుగా మార్చినావని. మరి పాశ్రం వచ్చినదైనా ప్రభు చేత ఆశీర్వదించబడింది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ విధంగా దేవుని బిడ్డలారా, ఎదోము యొక్క రాజును కూడా అతని సైన్యాన్ని కూడా పిలుచుకొని వీళ్ళు ముగ్గురు రాజులు కలిసి, ఇప్పుడు వినండి, ఈ ముగ్గురు రాజులు, అమ్మా ఎంతమంది? ముగ్గురు రాజులు. వారు దండుగుడ అంటే వారి యొక్క సైన్యము, వాళ్ళ యొక్క గుర్రాలు, వారి యొక్క రథాలు, వాళ్ళ యొక్క రౌతులు, వారి యొక్క పశువులు, వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే మోయాబీల రాజు మీదకి ఏం చేశారంటే యుద్ధానికి ప్రయాణం చేశారు. వీళ్ళ ప్రయాణం దాదాపు ఎన్ని దినాలు పట్టిందంటే 7 పగలు 7 రాత్రులు పట్టింది. ఎన్ని పగలు ఎన్ని రాత్రులు పట్టింది?
7 పగళ్ళు ఈ రాత్రి. ఈ 7 దినాలు చుట్టూ తిరిగి మోయాబీలను సమీపించాలా అనుకునే లోపు ఈ 7 దినాలు చుట్టూ తిరిగారు. ఆ లోపు ఏమైపోయినాయి అంటే వీళ్ళ కాడ నీళ్ళు అయిపోయినాయి. ఏమైపోయినాయి? నీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు మీకు నీళ్ళ కొరత తెలియదు, కానీ 30 ఏండ్ల కిందటికి మనం పూర్వం వెళితే 30 ఏండ్ల కిందటికి నీళ్ళ కొరత మనకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు మరి దేవుని బిడ్డలరా, ప్రతి ఇంటిపైన ట్యాంకులు పెట్టినారు. ప్రతి ఇంటికి బోరు, ప్రతి ఇంటికి కుళాయి కదా. దేవుని బిడ్డలరా, కుళాయి ఎక్కడ తిప్పితే అక్కడ నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు నీళ్ళ కొరత కనపడుతున్నా నీళ్ళ కొరత కనబడంలే. అదే 30 ఏండ్ల కిందటికి వెళితే దేవుని బిడ్డలరా, నీళ్ళు ఎంత కొరత ఉండేటువంటి మనకంత కొరత ఉండేటి. బోరింగుల కాడికి పోవాలా దేవుని బిడ్డలరా, బోరింగులు కొట్టి 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 ఏం చేయాలా? మోసుకురావాలి, లేదంటే సైకిళ్ళ మీద తీసుకురావాలి. అవునా కాదా? ఏమైనా సౌందరరాజు తెచ్చినా లేదను? తెచ్చినవా? చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు కాదు. ప్రభుకు మహిమ కలుగును. ఇప్పుడు కుళాయి ఉందిలే. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత బాయిల కాడ ఏం చేసేవాళ్ళు? బాయిల కాడ చేదేవాళ్ళ కాదా చెప్పండి? బాయిల కాడ ఏం చేసేవాళ్ళు? చేదేవాళ్ళు. నేను ఆ కుండలతో కూడా చేదేవాళ్ళని చూశాను. నేనైతే బిందెలతో చేదాను. దేవుని బిడ్డలరా, మా ఇంటి దగ్గరనే బావి ఉండేది కనుక దేవుని బిడ్డలరా, ఆ పెద్ద పెద్ద కుండలతో తోడేవాళ్ళు బావి కాడ. నేను బిందెలతో తోడాను అన్నమాట. నీళ్ళ కొరత చాలా ఉండేది. ఇంట్లో మనుషులకు, ఇంట్లో పశువులకు నీళ్ళ కొరత చాలా ఉండేది. దేవుని బిడ్డలరా, వీలైతే నీళ్ళు తేనికినే ఒకరికి గంటలు టైము పట్టేది. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఇక్కడ నీళ్ళు కూడా దేవుని బిడ్డలరా ఎవరికి లేవు? ఇక్కడ 3 రాజులకు లేవు. ఎవరెవరికి లేవు చెప్పండి? ఇశ్రాయేలు రాజుకు, యూదా రాజుకు, ఏదోము రాజులకు. ఈ 3 రాజులు, వీరితో పాటు ఉన్న సైన్యములకు, వారి పశువులకు. అవునా? వీరికందరికీ ఏమి లేవంటే నీళ్ళు లేవు. ఈ నీళ్ళు లేవనుకున్నప్పుడు దేవుని బిడ్డలరా, ఇశ్రాయేల్ రాజు ఏమనుకుంటాడంటే కటకట కటకట కటకట, ఈ దినం మన బతుకు అయిపోతుంది. ఈరోజు మన సైన్యం అంత నిర్మూలమైపోతాము. దేవుడైన యెహోవా మనలను మోయాబీలకు అప్పగిస్తాడేమని ఇతడు కటకట కటకట. రాజు వణికిపోతుంటాడా? రాజుకి ఏమన్నా తక్కువ ఉందా? ఒకసారి ఆలోచించేయండి. రాజే వణికిపోతున్నాడు. అతనికున్న యుద్ధ నైపుణ్యతను ఆలోచించేయండి. అతనికున్న బలమును ఆలోచించేయండి. అతనికున్న సామంత రాజులను జ్ఞాపకం చేసుకోండి. అంత ఉన్నప్పటికీ కూడా రాజు ఏమవుతున్నాడంటే భయపడిపోతున్నాడు. అలాంటి సమయంలో దేవుని బిడ్డలరా, ఆ సైన్యంలో ఒకడు ఆలోచన ఇస్తాడు. మనకు దరిదాపుల్లో, మనకు దగ్గట్లో ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన ఎలీషా అనబడిన ఒక ప్రవక్త ఉన్నాడు అని యెహోషాపాతుకు చెప్తాడు. యెహోషాపాతుకు చెప్తే అతని దగ్గర మనకు దేవుని మాట దొరుకుతుందని యెహోషాపాతు చెప్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచుదాం గాక. ఇప్పుడు ఈ 3 రాజులలో ఇశ్రాయేలు రాజు అంతగా దేవుని నమ్మేవాడు కాదు, భక్తిహీనుడు. ఎవరు? ఇశ్రాయేలు రాజు యెహోరాము. ఎదోము రాజు అతడు అన్యుడే, అతని పేరు లేదు, కానీ అతడు కూడా దేవుని సేవించేవాడు కాదు. ఇప్పుడు ఈ 3లో దేవుని మాట కావాలనుకున్నవాడు, ఈ 3లో దేవుని సహాయం కావాలనుకున్నవాడు, ఈ 3లో దేవుని దగ్గర నుండి వర్తమానం ఏమొస్తుందో అని తెలుసుకోవాలని అతూరపడినవాడు, వేగిరపడినవాడు, ఆసక్తి చూపినవాడు ఎవడంటే యూదారాజైన యెహోషాపాతు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ యెహోషాపాతు దేవుని బిడ్డలరా తనతో ఉన్న రాజులను తీసుకొని ప్రవక్త దగ్గరికి వస్తాడు. ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒకడు వాయిద్యం వాయిస్తుంటే దేవుని యొక్క బలము, దేవుని శక్తి, దేవుని ప్రభావం ఎవరి మీదకి వస్తుందంటే ప్రవక్త మీదకి వస్తుంది. వచ్చినప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏమని దేవుడు మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళి చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. చూశారా?
ఇప్పుడు వారందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? ఒక లోయలో ఉన్నారు. ఎక్కడున్నారు చెప్పండమ్మా? లోయలో ఉన్నారు. ఈ లోయలో ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? రాజులు ఉన్నారు, వారి యొక్క పశువులు ఉన్నాయి, వారి యొక్క సైనికులు కూడా ఉన్నారు. ఎక్కడున్నారు? లోయలు ఉన్నారు. వీరందరూ ఉన్నారు, కానీ వీళ్ళకి ఏమి లేవంటే నీళ్ళు లేవు. అవునా? నీళ్ళు లేకపోతే దేవుని బిడ్డలారా వారికి ఏమైపోతుంది? ఆకలి కొంటారా కొనరా? అంటే నీళ్ళు వండుకోవటానికి ఉపయోగపడతాయి పడవా? వారికి దాహం తీర్చుకోవటానికి ఉపయోగపడతాయి లేదా? వారు బతకటానికి, వారి పశువులు బతకటానికి, వారందరూ కూడా క్షేమంగా ఉండుటకు వారికి నీళ్ళు ఎంతో ఎంతో ఉపయోగపడతాయి. చప్పట్లు కొట్టి ప్రభును ఘనపడదాం గాక. నీళ్ళు ఇంత ఉపయోగపడతాయి గనక వాళ్ళకి ఏమి లేవంటే ఇప్పుడు నీళ్ళు లేవు. ఇప్పుడు నీళ్ళు కావాలంటే ఇప్పుడు దేవుడు ఎవరిలో ఉండి మాట్లాడుతున్నాడు? ప్రవక్తలో ఉండి. ఇప్పుడుగాన దేవుడు నాకు ఏదైనా బయలుపరిచాడు అనుకోండి, రాత్రిలో నాకు ఏదైనా దేవుడు బయలుపరిచాడు అనుకోండి, లేదా పాశ్రమకి ఏదైనా దేవుడు బయలుపరిచాడు అనుకోండి, మేము చెప్పినామనుకోండి, మీరు వింటారా? వినరండి, నష్టపోతారు. నష్టపోతారు. సహోదరుడా, పలంది దేవుడు బయలుపరిచినాడు నాయన చేయకాక అని చెప్పినామనుకో, నేను అది చేయాలనుకుంటే పాస్టర్ చేయొద్దన్నాడు, ఇంకేం చెప్పబోదు అయ్యకు. మనంతకు మనమే చేసుకుంటూ పోవాలి. ప్రార్థన చేయించుకుందాం సరిపోతుంది అంటారు. ఇంకా ఏం చేయించుకోవాలా? సంవత్సరం అంతేనే కదా, మన పని మనం చేసుకుందాం. పాస్టర్ పిలిపించుకొని ప్రార్థన చేయించుకొని కానికిచ్చి పంపిద్దాం. అయినా ఏది చెప్పినా ప్రార్థనలో పెడితే దేవుడు బయలుపరిస్తే వద్దంటారు. ఒకవేళ చేయమంటే మన కాడ యాడుంది శక్తి? చేయమంటే మన కాడ శక్తి యాడుంది? సేవకులు వెనక ఒక మాట చెప్పి మనల్ని ప్రోత్సాహపరిచారంటే, దానికి విధేయత చూపితే మనము కార్యాన్ని చూస్తాం. ఇది నా అనుభవంలో నేను ఎరుగుదను బాగా. మన కాడ డబ్బులు లేనప్పుడు, మన కాడ ధనము లేనప్పుడు పెద్దలు, అభిషక్తులు, మరి ఏదాసాయి గారు పాశ్రమ వాళ్ళన్న మరి పలంది చేద్దామన్నప్పుడు ఎట్లా మరి డబ్బులు లేవు అవి అంటే, అయ్యకాడ మనం డేట్ తీసుకుందాం, జాన్స్వరం అయ్యకాడ డేట్ తీసుకుందాం, అయ్యగారు ప్రార్థన చేస్తారు. దాని విషయం నేను ప్రార్థన చేస్తాను, మీరు చేస్తారు. ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఆయన సజీవుడు, ఆయన సర్వాధికారి అని చెప్పేవాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ విధంగా పెద్దల మాటలు విని దేవుని బిడ్డలారా ఈ మందిరం ఓపెనింగ్ కానీ పరిచర్య కానీ ఆ విధంగా కొనసాగుతూ జరిగింది. ప్రభుకు మహిమ కలుగును గాక. గనుక దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడే ఉండి ప్రవక్తలు ఉండి ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఏమైనా కళ వచ్చిందా? రాజులకు చెప్పండి. ఏమైనా దర్శనం వచ్చిందా? లేదు దేవుడు ప్రత్యక్షమైనాడా? చెప్పండి అమ్మా. దేవుడు ప్రత్యక్షమైనాడా? కాలేదు. దేవుడు ప్రత్యక్షము కాలే. దేవుడు ప్రత్యక్షం కాలేదు, వాళ్ళకి కళ రాలేదు, వాళ్ళకి దర్శనం రాలేదు. ఇక్కడ ప్రవక్తలు ఉండి దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ లోయలో ఏం చేయాలంట? చాలా గోతులను, అంటే కందకం అంటే తెలుసు కదా, ఏం చేస్తారు? చుట్టూ ఏం చేస్తారు? గుంత, దాన్ని కందకం అంటారు. అంతేనా? తెలుసా కందకం అంటే? దేవుని బిడ్డలారా చుట్టూ ఏం చేయాలంటే ఇప్పుడు కందకాన్ని త్రోవాలి. లోయను ఏం చేయాలి? లోయలో గోతులను ఏం చేయాలి? త్రోవాలనా లేదా చెప్పండి. ఇది ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ప్రవక్తలు ఉండి దేవుడు చెప్పాడు. ఇప్పుడు రాజులు ఉన్నారు, రాజు సైనికులు ఉన్నారు. అయ్యా మేము యుద్ధం చేస్తలేమే కానీ మేము దోవమంటే ఎట్లుంటుంది? దేవుని పని జరుగుతుందా? మీరు చెప్పండి. మేము యుద్ధం చేసే వాళ్ళమయ్యా, మేము సలికే పట్టుకోవాలంటే పార పట్టుకోవాలంటే మాతో కాదంటే అవుతుందే? చెప్పండి. ఇప్పుడు కందకం తోవాలంటే అక్కడ లోయలో గోతులను త్రవ్వాలంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? దేవుని బిడ్డలారా వాళ్ళకి యుద్ధ నైపుణ్యత ఉన్న దేవుని బిడ్డలారా శత్రువులతో ప్రాణం తెగించి పోరాడగలిగిన సింహము లాంటి గుండె ధైర్యం వారికి ఉన్న
దేవుని బిడ్డలరా, వారు ఖడ్గం పట్టుకోగలిగిన, వారు విల్లును వేయగలిగిన దేవుని బిడ్డలరా, ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఆ లోయలో గోతులను ఏం చేయాలా? త్రవ్వాలంటే ఇప్పుడు దేవుని బిడ్డలరా, ఈ వారు చేతులతోనూ వారు కాళ్ళు, వారి యొక్క అవయవాలన్నీ ఏకమై ఇప్పుడు ఏం చేయాలి? గుంతను త్రవ్వాలి. చాలా లోతుగా ఏం చేయాలి? త్రవ్వాలి. అంటే నేను ఒక మాట చెప్తాను, బాగా గమనించండి. ఇక్కడ భౌతికంగా వాళ్ళు మంచి స్థాయికి ఎదిగిపోయినారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు దేవుని బిడ్డలారా, దేవుని మాటకి ఏం చేయాలి? అంత స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ దప్పిక తీర్చబడాలా, వాళ్ళ పశువుల దప్పికలు తీర్చబడాలి. వారు రాజులు నీళ్లు తరగి బతకాలంటే, దేవుని బిడ్డలారా, శత్రువులను జయించాలంటే ఇప్పుడు వారు ఏం చేయాలంటే దేవుని మాటకు విధేయత చూపాలి, దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటను వాళ్ళు ఏం చేయాలంటే గౌరవించాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. చూశారా ఏం చేయాలి? వాళ్ళు గౌరవించాలి. గనక ఇప్పుడు ఏం చేయాలా? ఆ లోయలో వారు గోతులను ఏం చేయాలా? త్రవ్వాలి. మరి గోతులను త్రవ్వుతున్నప్పుడు వాళ్ళకు చెమట పడుతుందా పట్టదా? అంటే ఏసీలో ఉన్నారా వాళ్ళు? ఏమన్నా కొందరికి చాలామంది కారు ఎక్కితే ఏసీ, రూములు ఉంటే ఏసీ. మన చర్చిలు రవి మీకుంది కదా, ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. సంఘములందరికీ ఏసీ ప్రభు ఇచ్చునుగాక. ఎండాకాలం వస్తుంది, యేసు రక్తమే జయం. అందరూ మన సంఘములో ధనవంతులు కావాలి, మన సంఘములో అందరూ ఐశ్వర్యవంతులు కావాలి. మన సంఘములో ఎవరు కూడా ఎవరికి అచ్చి ఉండకూడదు, రుణాలు ఉండకూడదు. ప్రభు అందరినీ తలగా పెట్టునుగాక అనేదే నా ప్రార్థన. ప్రభు దగ్గర గోజి ఆడుతున్నాను. మీరు ఆ విధంగా ఆర్థికంగా తలగా ఉండాలి, ఆరోగ్యంగా తలగా ఉండాలనేది నా ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన నేను చేస్తున్నాను. ఇంకా నా కాడికి మీ అందరి కొరకు పాశ్రం ఎక్కువగా మొర పెడుతుంటుంది, కుటుంబం కొరకు. ఈ బలిపీఠం మీద నేను సత్యాన్ని చెప్తున్నాను. అంటే బలిపీఠం దిగితే అబద్ధం చెప్తామనే కాదు, ప్రభుకు మహిమ కలుగును. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని మాకు ఇచ్చాడు. మేము మీ కొరకు ప్రార్థన చేయడమే అది మాకు ఆశీర్వాదకరం, అది మాకు దీవెనకరమైనది. కనుక దేవుని బిడ్డలారా, వారు భౌతికంగా చాలా స్థాయికి ఎదిగిపోయినారు. కానీ ఇప్పుడు దేవుని మాట కొరకు వాళ్ళు ఏం చేయాలంటే కష్టపడాలి. అంటే చెమట కార్చాలా లేదా? చెమట కార్చాలా. ఇప్పుడు మట్టి కొట్టుకుంటున్నారా లేదా? వారి దేహానికి మట్టి, చేతులకు మట్టి అవుతుందా లేదా? చెప్పండి అమ్మా. మట్టి అవుతుంది, చెమటలు కారుతున్నాయి. ఇప్పుడు వారు అక్కడ పనిని, దేవుని బిడ్డలారా, నమ్మకంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పనిని చేస్తున్నారు. పనిని ఎట్లా చేస్తున్నారు? నమ్మకంగా పనిని ఏం చేస్తున్నారు? పనిని చేస్తున్నారు. గనక భౌతికంగా మనము ఎంత కష్టపడితే మంచిదే, కానీ దేవుని వాక్య ప్రకారం కూడా మనం ఏం చేయాలంటే కష్టపడాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని వాక్య ప్రకారం కూడా మనం ఏం చేయాలి? కష్టపడాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు వారికి చెమట కారిపోతుంది గోతులను తవ్వుతున్నప్పుడు. అంత మాత్రం కాదు దేవుని బిడ్డలారా, వారి యొక్క బలాన్ని అక్కడ ఉపయోగిస్తున్నారా లేదా? అమ్మమ్మ, బలాన్ని ఉపయోగిస్తున్నారా లేదా? ఇప్పుడు మీ సొంత పనులకు మీరేం చేస్తారు? మీ బలాలను ఉపయోగిస్తున్నారా లేదా? మరి దేవుని పనికి కూడా మీ బలాన్ని ఉపయోగించాలంట. ఆ బలం పైన ఇంకా దేవుని ఆశీర్వాదము ఉంటుంది. ఇది దేవుని మాట చెప్తుంది. ఒకసారి కీర్తన చూడండి దేవుని బిడ్డలారా, 96వ కీర్తనలో దేవుని బిడ్డలారా 7వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. 96:7 ఏం చెప్తుందో? జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ యుద్ధ సూరులు దేవుని బిడ్డలారా, యొక్క యుద్ధ శాలులు, వీరందరూ కూడా దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నారంటే కష్టము చేస్తున్నారు కదా. ఈ కష్టం చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా వారి యొక్క బలాన్ని ఏం చేసి ఉపయోగించి పని చేస్తున్నారు. గట్టిగా చెప్పండి, బలాన్ని ఉపయోగిస్తున్నారు లేదా? ఓకే, బలాన్ని ఉపయోగించి వారు పని చేస్తున్నారు. ఎందుకొరకు ఈ పని చేస్తున్నారంటే యెహోవా సెలవిచ్చిన
దేమునగా ఈ లోయలో మీరేం చేయాలి? గోతులను చాలా త్రవ్వాలి. ఏం తవ్వాలంట? గోతులను త్రవ్వాలి. దేవుని బిడ్డలారా, త్రవ్వకుండా, దేవుని మాటకు వారు లోబడకుండగా నీళ్ళు కావాలి, మా దప్పిక తీరాలి, మేము బతకాలి, మా పశువులు బతకాలి, మా గుర్రాలు బతకాలంటే అవుతుందే చెప్పండి? కాదు. గనుక ఇప్పుడు దేవుని మాట ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారంటే గోతులను తవ్వారు. అంటే తమ బలాన్ని, తమ శక్తిని వారు ఏం చేశారు? అక్కడ ఉపయోగించారు. దేని కొరకు ఉపయోగించారు? దేవుని మాట కొరకు వాళ్ళు ఏం చేశారు? ఉపయోగించారు. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి దేవుని వాక్యం ఏమంటుందంటే, శ్రద్ధ గలవాడు ఏమవుతాడంట? శ్రద్ధ గలవాడు ఏలుబడి చేయని ఒక చోట ఉంది. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవునని ఒక చోట రాయబడింది. శ్రద్ధ గలవాడు దేవుని బిడ్డలరా, అతడు మంచి స్థాయిలోకి వెళ్ళిపోతాడు. వాక్యం రాయబడింది. మీరు భౌతికంగా శ్రద్ధగా బతకండి, ఆత్మీయంగా కూడా మీరు శ్రద్ధగా ఉండాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. భౌతికంగా బద్ధకంగా ఉండకూడదు. బద్ధకంగా ఉండేవాడు ఏమైపోతాడంటే దరిద్రుడు అవుతాడు భౌతికంగా. దేవుని బిడ్డలరా, గనక భౌతికంగా బద్ధకంగా మనం ఉండకూడదు. ఉంటే దరిద్రం అవుతాం. ఆత్మీయంగా మనం బద్ధకంగా ఉంటే కన్నా దేవుని యొక్క అనుగ్రహాన్ని, దేవుని యొక్క కరుణ కటాక్షాలను మన జీవితంలో కోల్పోతాం. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ఈ 96వ కీర్తనలో 7లో ఏముందంటే, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. ఎవరంటండి? జనముల. మనం ఇప్పుడు జనముల కుటుంబముల కాదా? ఒక్కొక్కరికి ఒక కుటుంబం ఉంది. ఉందా లేదా చెప్పండి? కుటుంబము ఉంది. కుటుంబము దేవుని బిడ్డలారా, కుటుంబము ఇంట్లో భర్త, ఇంట్లో భార్య, కొడుకులు, కుమార్తెలు, మనమనులు, మనవరాళ్ళు, ఇదంతా కుటుంబం. అవునా? కుటుంబం. ఇప్పుడు జనముల కుటుంబములారా యెహోవాకు ఏం చేయాలంట? చెల్లించుడు. ఏం చెల్లించాలా? ఆ కిందనే ఉంది. ఏం చెల్లించాలంట? మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. మహిమ అంటే మహత్తు. మహత్ అంటే గొప్పది. మహత్ అంటే గొప్పది. అంటే నీకు గొప్పదైనది ఏదో అది దేవునికి సమర్పణ చేయాలి. అది మహిమ అంటే మహత్తు. గనక నీకు ఏదైతే విలువకరంగా ఉందో, నీకేదైతే ఘనకరంగా ఉందో, నీకేదైతే ఖ్యాతిగా ఉందో దాన్ని ఏం చేయాలంటే దేవునికి చెల్లించాలి. తర్వాత ఏం రాయబడింది? బలములు. ఆ వాక్యం చెప్తుంది కదా ఏమని? నీ పూర్ణ బలముతో ఏం చేయాలంట? నీ బలాన్ని ఏమో దేవునికి ఏవో, దేవుని బలం చూడాలనుకుంటాం. ఏడవుతుంది? నీ బలాన్ని నువ్వు ఏం చేయాలంటే దేవుని కొరకు ఏం చేయాలా? దాన్ని చెల్లించాలి. దేవుని బిడ్డలారా, ఓ రోజు నీ బలం ఉడిగిపోతుంది. అప్పుడు దేవునికి నీ బలము ఉపయోగపడదు. నీకు ఇంకొకరు బలము నీకు సహాయం చేయాలి. బలమున్నప్పుడే నీ బలము దేవునికి ఏం చేయాలంటే దాన్ని సమర్పణ చేయాలి. ఎట్లా ఆయన నీ బలం ఆయనకు చెల్లిస్తావంటే ఒక మాట చెప్పనా దేవుని బిడ్డలారా, నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ బలము ఆయనకు చెల్లిస్తున్నట్టు. చప్పట్లు కొట్టి ప్రభుకు ఘనపడుతుంగాక. హల్లెలూయా. అందుకే ఇక్కడ రాయబడింది, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. ఎన్ని రోజులండి ఉపవాసాలు చేసి 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 దేవుని బిడ్డలారా, ఈ బలాన్ని దేవునికి ఇచ్చాం. దేవుని బలాన్ని పరిచర్యలో చూశాం. నిన్న కొరియను చూడండి, చిన్న వయసు, మరి ఉపవాసం ఉండి రాత్రి ప్రార్థనలు ఉండి, దేవుని బిడ్డలారా మంచిదినైనా ఈ చిన్న వయసులో నీకు అలాంటి భారం ఉండడం చాలా మంచిది అని రాత్రి కొరియను ఆశీర్వదించాను. ప్రభుకు మహిమ కలుగును గాక. కొరియను రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే పాశ్రమ పగులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం జరిగింది. ప్రభుకు మహిమ కలుగును గాక. మహిమ బలములు ఎవరికి చెల్లించాలంట? దేవునికి చెల్లించాలి. ఈ నీకు గొప్పదైనది నీ బలమును భౌతికంగా, ఈ రెండు కూడా ప్రభుకు మనం చెల్లించగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే దానికి తగిన ప్రతిఫలాన్ని మనం చూచున్నట్లుగా ప్రభు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనతో మాట్లాడుచున్నట్టుగా ఏం చేయాలంటే, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులు ఏం చేయాలా? త్రవించాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. మొన్న 12వ తారీఖు యేసురాజు వాళ్ళ ఇంట్లో
పవిత్రమ్మ వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగింది. ప్రార్థన జరిగినప్పుడు నేను ఒక మాట చెప్పినాను యేసురాజన్నకు, పవిత్రమ్మకు. ఏం చెప్పానంటే, అన్న, ఒక్కరోజు కష్టపడి 6 రోజుల కూలి కావాలంటే, ఒక్కరోజు కష్టపడి 6 రోజులు ఆశిస్తే వస్తుందా? నువ్వు 6 రోజులు కష్టపడు, ఆశించు, అది దొరుకుతుంది. అవునా కదా? ఇప్పుడు రాజు ఉన్నాడు, ఎలియాజరు ఉన్నాడు, చిన్నరాజు, ఇట్లా మీరు మీ మీ జీవనాధార విషయంలో మీరు పని చేస్తున్నారు. నెలలో మరి జయరాజు 10 రోజులు వ్యాపారం చేసి ఇంటికా ఉన్నాడు అనుకోండి. నెలలో మనకి ఎన్ని రోజులు ఉండేవి చెప్పండి? 30 ఉండయా? ఈ 30 రోజుల్లో 10 రోజులు వ్యాపారం చేస్తాడు, 20 రోజులు ఇంటికా ఉంటాడు. జానిసేమో ఒప్పుకుంటుందా? నా భర్తకు బాగా కష్టపడేవాడు 10 రోజులు చేస్తాడమ్మా, 20 రోజులు ఇంటికాడ కూర్చొని తింటాడు, మేము ఎప్పుడు బాగుపడతాము, పిల్లల్ని ఎప్పుడు చదివించుకుందామా అని ఆ వీధంతా చెప్పేస్తుంది. ప్రభుకు ఏమో చెప్తావా లేదా? ఖచ్చితంగా చెప్తుంది. ఇప్పుడు రాజు ఉన్నాడు, దేవుని బిడ్డలారా, 10 రోజులు డ్యూటీ చేసి 20 రోజులు ఇంటికాడ కూర్చొని తిన్నాడు అనుకోండి. పావుని ఏం చేస్తుంది? ఎంత గొనుగుతుందో, ఎంత సనుగుతుందో. నేను పొదుపు కడుతున్నా, పిల్లల ఫీజులు కట్టుకుందునా, ఎట కట్టుకుందును? గొనుగుతావా లేదమ్మా? ఇలాంటి మంచి పొంగనాలు చేసి పెడతావా? ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు బయట చూడండి, చూడముచ్చటగా ఇద్దరు ఎట కూర్చున్నారు, ఎలియాజరు, కీర్తనమ్మ. చూడండి, ప్రభుకు మహిమ కలుగును గాక. ఒక్క 10 రోజులు పనిచేసి 20 రోజులు ఇంటికాడ కూర్చొని, ఇంకా కీర్తనమ్మ అనేది కాదు, ముందు ఇంకా రత్నమ్మక అంటది, ప్రభుకు మహిమ కలుగును గాక. ఓరే పెద్దోడా, ప్రభుకు మహిమ కలుగును గాక. ఏముంటుంది? ఓరే పెద్దోడా, సూర్రా ఒకసారి, ఎన్నెన్నున్నాయి సూర్రనైనా అని ఇంకా ఎన్ని చెప్తుందో, ప్రభుకు మహిమ కలుగును గాక. అవునా కాదా? అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం 30 రోజులు కష్టపడితే 30 దినాలది ఆశిస్తే అది మనకు మంచిది. నువ్వు 10 రోజులు కష్టపడి 20 రోజులు కావాలంటే అది అన్యాయము, నీకు రాదు కూడా. నువ్వు 1 రోజు కష్టపడి నాకు వారమంతా రావాలంటే రాదు. నువ్వు దైవికంగా కూడా అంతే. నువ్వు దైవికంగా ఎంత నిలకడగా ఉంటావో అంత దైవికమైన కృప, ఆయన కనికరము, ఆయన వాత్సల్యత అంత మెండుగా దిగి వస్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. భౌతికంగా 1 రోజు కష్టపడి 6 రోజులు ఆశిస్తే ఎవరు నీకు రాదు కూడా. 1 రోజే తీసుకోపో అంటాడు, 1 రోజే తీసుకోపో అంటారు, అంతే కదా? మరి దేవుని సముఖములు కూడా, దేవుని సన్నిధానములు కూడా అంతే. నువ్వు ఎంత కష్టపడితే ఆత్మీయంగా, భౌతికంగా ఎంత కష్టపడతావో దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా కూడా ఆయన మాటలను, ఆయన యొక్క వాక్కులను నువ్వు గౌరవించి విలువ ఇచ్చి నువ్వు ఎంతగా కష్టపడి కొనసాగి విధేయత, వినయము, మక్కువ కలిగి జీవిస్తావో ప్రభు కృప నిన్ను అంతగా ఏం చేస్తుందంటే ఎత్తి పట్టుకుంటుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే మహిమ బలములు ఏం చేయాలంటే ఆయనకు చెల్లించుడి. ఆయన ఆ విధంగా ఘనపరిస్తే దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క అనుగ్రహం మన మీదకి మెండుగా దిగి వస్తుంది. లేకపోతే ఎట్టుంటామో తెలుసా? ఎండిన తోట వలె మనం ఉంటాం. ఏ తోట వలె? ఎండిన తోట వలె మనం ఉంటాం. మహిమా బలములు ఆయనకు చెల్లిస్తే దేవుని బిడ్డలారా, నీటి కాలువలన ఎవరైనా నాటబడిన చెట్ల వలె మన జీవితాలు ఉండగలుగుతాయి. చపలు కొట్టి ప్రభువును ఘనపరదము గాక. ఇక్కడ స్టార్ హీరోయిన్ ఇక్కడ ఒక ఆమె ఉంది. ఇక్కడ నిధి అగర్వాల్ అని ఒక ఆమె ఉంది. చూడండి, ఉందా? కనపడుతుందా? అందరికి చూపు బాగుంది కదమ్మా, నాకు చూపు తగ్గింది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇక్కడ బేటూన్లో చూడండి, నిధి అగర్వాల్ కనపడుతుంది. ఈమెమంటుందంటే 3 ఏళ్ళ కష్టానికి తగ్గ ఫలితము వచ్చిందంటే. ఎన్నేళ్ళ కష్టానికంట? 3 ఏళ్ళ కష్టానికి తగ్గ ఫలితము వచ్చిందంట. ఈమె ఉన్న బిజిల్నంట, అమ్మా, ఈమె ఉన్న బిజిల్నంట అనేక రాత్రులు నిద్ర లేదంట. ఆ ఒక్క మాటకి నేను దీన్ని కట్ చేశాను. అనేక రాత్రులు నాకు నిద్ర లేదు. మనం హాయిగా నిద్రపోతున్నాం. ఒకవైపు భౌతికంగా కష్టపడలేకపోతున్నాం, ఒకవైపు ఆత్మీయంగా ప్రభువును గోజాడలేకపోతున్నాం.
మనం ఎట్లా ఆశీర్వదించబడతాం, మనం ఎట్లా దీవించబడతాం, మనం ఎట్లా వర్ధిల్లుతాం. మరి ప్రభువుకు దూరంగా ఉన్న వీళ్ళే కంటికి నిద్రను దూరం చేసుకొని కష్టపడుతున్నారు. ఈమె ఎక్కడెక్కడ నటించిందో అవి నేను ఇక్కడ చెప్పను, అవి నాకు అవసరం లేదు. ఆమె పడిన కష్టం నాకు అవసరం, నా బిడ్డలకు చెప్పుకోవటానికి. ప్రభుకు మహిమ కలుగునుగాక. మిమ్మల్ని తట్టి లేపటానికి ప్రభుకు మహిమ కలుగునుగాక. హైదరాబాదులో సొంతం ఇల్లు కొనిందంట. తన కష్టపడి రాత్రనక పగులనక కంటికి నిద్రను దూరం చేసుకొని షూటింగులు అంత కష్టపడిందంట. అంత కష్టపడితే వచ్చిన సంపాదనతోనే హైదరాబాద్లో ఇల్లు కొనిందంట. వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ ఇచ్చిన సంపద కాదంట. కారణం ఏంటి? నేను అంత కష్టపడతా ఉంటుంది, ఈమె అంత హార్డ్ వర్క్ చేస్తానని చెప్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు మనము ఇంకా సోమరోళ్ళము బద్ధకస్తులం అయితే దేవుని బిడ్డలారా, అది మనమే దానికి కారణం, దేవుడు అస్సలు కాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. గనుక ఆ సైనికులందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కష్టపడుతున్నారు లేదా? కనుక మీరు ఏ స్థాయికి వెళ్ళినా కూడా కష్టపడడం మాత్రము ఆగకూడదు. పడతనే ఉండాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే, హల్లెలూయా, ప్రభుకు మహిమ కలుగును గాక. గనుక అక్కడ మొదటి విషయాన్ని ఏం చేశారు? లోయలో గోతులు ఏం చేశారు? తవ్వారు. అంటే కష్టపడ్డారా లేదా? కష్టపడినారా లేదా? ఓకే, ఇంకా అక్కడికి అర్థమైందా? వ్యర్థమైందా? చెప్పండి. ఓకే, ఇప్పుడు రెండో విషయంలోకి మనం వచ్చేద్దాం. రెండో విషయం ఏముందంటే, ఇప్పుడు రాజుల గ్రంథంలోకి రండి. రెండో విషయము దేవుని బిడ్డలారా, రాజులు 2వ గ్రంథములో 3వ అధ్యాయములో దేవుని బిడ్డలారా 17వ వచనం. అమ్మ ఇప్పుడు 16వ వచనం వరకు అయిపోయింది. ఏమన్నా అయిపోయిందే లేదా? అయిపోయింది కదా ఏమన్నా శేఖరన్న? అయిపోయింది. ఇప్పుడు ఎన్నో వచనంలోకి చూడండి, అందరు బైబిల్కి కలిసి చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను కొద్దిసేపు ఉండు నాయన. దేవుని బిడ్డలారా, మీరు గోతులను ఫస్ట్ త్రవ్వండి. త్రవ్విన తర్వాత అయ్యలరా, మీ కన్నులతోనూ వర్షాన్ని మీరు చూడకపోయినా, దేన్నంట? మీ కన్నులతో మీరు వర్షాన్ని చూడకపోయినా, మీ చెవులతో గాలి యొక్క శబ్దాన్ని వినకపోయినా, అంతేనా? గాలి కన్నులకు కనపడుతుందా? చెప్పండి అమ్మా. గాలి వస్తుంది అన్నట్టుగా ఎట్లా తెలుసుకుంటావు? చెవులతోనూ కళ్ళతో చూసి కూడా నువ్వు గ్రహిస్తావా లేదా? తెలుసుకుంటావు. ఆ చెట్లు ఊగుతుంటే నువ్వేం చేస్తావు? గాలి ఎక్కువ పెడుతుంది అంటున్నావు, అవునా? చెట్లు ఊగుతుంటే నువ్వేమనుకుంటావు? ఆ సుడిగాలి తిరుగుతుంటే నువ్వేమనుకుంటావు? ప్రభుకు మహిమ కలుగును గాక. మేము చిన్నగా ఉన్నప్పుడు ఏడకన్నా నడుచుకుంటూ పోతుంటే ఎండాకాలం దేవుని బిడ్డలరా, గాలి ఈ వైపు వచ్చే గాలి, ఈ వైపు వచ్చే గాలి, అటు ఇటు వచ్చే గాలులు అన్నీ ఒకసారి అయినప్పుడు సుడిగాలి అవుతుంది. సుడిగాలి లేచినప్పుడు ఏమనుకుంటారు? అబ్బాయి ఒకటి చిన్నగా లేచి వరే చిన్న దయ్యం ప్రత్యక్షమైందిరా అనుకుంటారు. ఏమండి? చిన్న గాలి వచ్చే చిన్న దయ్యం, గాలి సుడిగాలి పెద్దగా తిరిగింది అనుకోండి, పెద్ద దయ్యం లేచింది. ఏం లేచిందంటే చెప్పండి, గట్టి చెప్పి అవునా అనుకుంటారు లేదా? నిన్న నేను మధ్యాహ్నం ప్రార్థనలో ఉన్నాక నేను వాకింగ్ పోతుంటే అట్లా సోరుపాడు ఉంది, ఆశ్రదమ్మ కాడు ఉన్నారు. ఆడికి పోయేలోపు దేవుని బిడ్డలరా పెద్ద సుడిగాలి లేచింది. నాకు దయ్యం జ్ఞాపకం వచ్చింది. ఏమండి? ఏమి లేచింది? పెద్ద గాలి లేచింది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ పెద్ద సుడిగాలి ఇంకా బాగా ఈ ఇండ్లు దాటి చాలా పైకి వెళ్ళిపోయింది. 2 అంతస్తుల పైకి మీదకి సుడిగాలి లేచింది. ఇదెంత పెద్ద దయ్యం అనుకొని నేను రక్త విజయం అంటున్నాను అనమాట. చూశారు అంటే అది మన పితరులు, మన పెద్దలు ఏం చేశారంటే అది మనకేం చేశారు చెప్పి, బైబిల్ ఏం చెప్తుందంటే ఆ ప్రసంగిలో ఇటు వచ్చే గాలి ఎదురైనప్పుడు మనకు అట్లా లేస్తుందని వాక్యం చెప్తుంది. వాళ్ళకి తెలియదు కనుక అట్లా చెప్పకుండా మనకు దేవుని బిడ్డలరా, ఈ ఎండాకాలం గాలులు అటు ఇటు తిరగడం వలన ఈ సుడిగాలు వచ్చినప్పుడు పెద్దగా లేచితే వరే దయ్యం వచ్చింది తూ అనరా దాన్ని ఏమాలంట? తూ అనాలంట. చూశారా? అంటే ఈ విధంగా మనకేం చేశారు? సుడిగాలు వచ్చినప్పుడు
నేర్పించారు. ఇప్పుడు ఆ విధంగా నిన్న సుడిగాలి వచ్చింది. ఎందుకు నేను ఇప్పుడు సుడిగాలి జోలిపోయానంటే దేవుడు చెప్తున్నాడు. ఎవరితోని? మనుషులు చెప్పేదా, దేవుడు చెప్పేదా? దేవుడు చెప్తాను. బాగా వినండి. ఇప్పుడు మనుషులు చెప్పినది కాదు, దేవుడు చెప్తున్నాడు. ఓ రాజులారా, ఓ సైనికులారా, మీ కన్నులతో మీరు వర్షాన్ని చూడకపోయినా, మీరు గాలిని చూడకపోయినా, మీరు ఏ లోయలో కష్టపడినారో, మీరు ఏ లోయలో బలాన్ని ఉపయోగించారో, ఏ లోయలో మీరు చెమట కార్చారో, ఇప్పుడు ఆ లోయ నీళ్ళతో నింపబడుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. మీరు పడిన ప్రయాసకు ప్రతి ఫలం రెట్టింపుగా మీరు చూడగలుగుతారు అని దేవుడు ప్రవక్త అయిన ఎలీషా ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, వారు పడిన ప్రయాసకు ఏమి చూడబోతున్నారు? ఇప్పుడు లోయలో నీళ్లను చూడబోతున్నారు. అంటే వర్షం పడకపోయినా, గాలి రాకపోయినా, ఉరుముకపోయినా, మెరుపులు మెరసకపోయినా, దేవుని బిడ్డలారా, ఆ లోయ మాత్రము దేనితో నింపబడుతుంది? నీళ్లతో నింపబడుతుంది. చప్పట్లు కొడదుం గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. మనము సేవించుచున్న దేవునికి, మనం ఆరాధిస్తున్న దేవునికి, ఆయన దృష్టికి అది తేలికైన కార్యం. అల్పమైన కార్యం అంటే తేలికైన కార్యం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బాహుబలము తక్కువైనది కాదు. ఒక మాట దేవుడి మీతో మాట్లాడమంటున్నాడు. భౌతికంగా నువ్వు పడే ప్రయాస ఒకవేళ వ్యర్థమైపోతుందేమో, కానీ క్రీస్తునందు పడే ప్రయాస అది ఎన్నడూ వ్యర్థము కాదు. ప్రభుకు మహిమ కలుగును గాక. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దేవుని బిడ్డలారా, 15వ అధ్యాయము 58వ వాక్యాన్ని ఒకసారి చూడండి. దేవుని బిడ్డలారా, అందరూ కూడా చూడండి. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వాక్యం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండెడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ 15వ అధ్యాయములో 58వ వాక్యం మాట్లాడుతుంది. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ కొద్దిసేపు మీ ప్రయాసము అంటే ఉందా? మీ ప్రయాసం అంటే మీ చెమట కార్చడం, అంతే కదా? మీ చెమట కార్చడం, మీ బలాన్ని ఉపయోగించడం, భౌతికంగా ఇదాలు ఉపయోగిస్తారు కదా. మరి ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. ఒకవేళ మీరు భౌతికంగా ప్రయాసపడి చెడిపోయి ఉండొచ్చు. ఎంతమంది చెడిపోలే భౌతికంగా? దేవుని బిడ్డలారా, పంటేస్తే దేవుని బిడ్డలారా, ఎంతమందికి వర్షాలు ఎక్కువయ్యి పంటలు పోయినారు లేదా? ఇట్లా ప్రభువునందు దేవుని బిడ్డలారా కాకుండా భౌతికంగా వ్యవసాయం చేస్తూ, భౌతికంగా దేవుని బిడ్డలారా జీవనాధార నిమిత్తము ఏదో ఒకటి పెట్టుకొని దేవుని బిడ్డలారా నష్టపోయిన వాళ్ళు ఉండక పోలేదు. నిన్న నేను సౌందరరాజు నెహ్రూ నగర్కు మేము ప్రార్థనకు పోయినాం నిన్న రాత్రి. అవునా? పోతే ఇంటర్లు చెప్తున్నారు, సౌందరరాజు చెవులతో విన్నాడు. చూడండి, వాళ్ళు మంచిగా బాగా ఉన్నోళ్ళే ఏమే, అవునా? కానీ కొడుకు ఏం చేస్తాడంట? ఎప్పుడు అప్పులే చూపుతాడంట. రత్నం మొక్కల చుట్టాన్ని దోలుకొని వచ్చి చెప్పమ్మా, వ్యవసాయం చేసుకుని ఎవడన్నా బాగుపడినాడా అని చెప్తాడంట. ఎవడన్నా బాగుపడినాడా? ఎన్నా మీ అక్కను దోలుకొని వచ్చి అంటాడంట, వ్యవసాయం చేసుకుని ఎవడన్నా బాగుపడినాడా చెప్పు. ఇప్పుడు మన సంఘంలో దేవుని బిడ్డలారా, చెలిమిలలో తమ్ముడు ఏసేపు శాంతం ఉన్నారు. వీళ్ళ జీవనాధార నిమిత్తము 34 పొట్టేళ్ళు తెచ్చుకున్నారు. ఎన్ని పొట్టేళ్ళు తెచ్చుకున్నారు చెప్పండి? ఎన్ని? 34 పొట్టేళ్ళు తెచ్చుకున్నారు. తెచ్చుకుంటే 3 పొట్టేళ్ళు దొంగలు ఎత్తుకుపోయినారు. ఒక పొట్టేలు చచ్చిపోయింది, 40,000 నష్టం. మనిషి ఎప్పుడు బాగుపడతారు? సాధారణ చేయండి. 3 పొట్టేళ్ళు ఏం చేశారు? దొంగలు పడి ఎత్తుకుపోయారు.
ఓ పొట్టేలు ఏమైపోయింది? చచ్చిపోయింది. అంటే నేను ఎందుకు ఈ మాటను తీసుకొని వచ్చానంటే, మన సంఘంలో పొద్దున ఫోన్ చేసింది శాంతమ్మ, బాబా సంఘ ప్రార్థన చేయి మా పొట్టేళ్ళ కొరకనింది. ఏమ్మా నువ్వు ప్రార్థనకు వస్తావునన్నా, లేదు బాబా నేను ప్రార్థన రావడం లేదు, నువ్వు చెయ్యి అనింది. ప్రభుకు మహిమ కలుగును, మర్చిపోయాను, లాస్ట్ నువ్వు చేద్దాం, యేసు రక్తమే ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు భౌతికంగా దేవుని బిడ్డలారా, జీవనాధార విషయంలో కొందరు పొట్టేళ్ళు పెట్టుకొని, కొందరు గేదెలను పెట్టుకొని, కొందరు వ్యాపారాన్ని పెట్టుకొని ఎటునో వాళ్ళ జీవనాన్ని ఏం చేస్తున్నారు? కొనసాగిస్తున్నారు. దాంట్లో కొన్ని నష్టాలు, కొన్ని వ్యర్థాలు కూడా ఏమన్నా జరుగుతూనే లేదా? సంవత్సరం నీకు జరగలే? జరిగింది కదా. వ్యాపారంలో కూడా కొన్ని నష్టాలు వచ్చినాయి. అయితే ప్రభువునందు ప్రయాస అంటే, ఇప్పుడు ప్రభువునందు ప్రయాస, ఇప్పుడు లలితమ్మక్క ప్రభువునందు ప్రయాసపడుతుంది. ఆదివారం చిర్రాకు నువ్వు పడుతున్నావు. ఇప్పుడు ప్రభునందు ప్రయాస, ప్రతి ఆదివారం కూరగాయలు ఇస్తున్నారు జయరాజు, ఝాన్సమ్మ, అవునా? మరి ఇట్లా ప్రభువునందు మీరు ఏం చేస్తున్నారంటే ప్రయాస పడుతున్నారు. మరి ఆ ప్రయాస వ్యర్థమవుతుందా చెప్పండి? అంటే మీ కొరకు ప్రయాస పడుకోండి, కానీ ప్రభువునందు కూడా మీరేం చేయాలి? ప్రయాస. ఒకవేళ అదైనా వ్యర్థమవుతుందేమో, కానీ ప్రభువునందు పడే ప్రయాసము వ్యర్థము కాదు. అవునా? కాదు. వాక్యం చెప్తుంది, లేదు నమ్మాలా లేదు మనం? స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. మరి ఎందుకు నేను దేవుని బిడ్డలారా ఒక మాదిరిగా బతుకుతున్నాను? రేపు నా తర్వాత దేవుని బిడ్డలారా ఈ బలిపీఠం మీద పరిచర్య చేయాలంటే, దేవుని బిడ్డలారా రోజుకు దేవుని బిడ్డలారా 5 అధ్యాయాలు బైబిల్ చదవాలి, 2 గంటలు ప్రార్థన చేయాలి. రేపు పొద్దున కొరేను పరిచర్య చేయాలన్న కూడా ఆ విధంగా ఉంటేనే ఇది దేవుని పని. దేవుని ప్రతినిధిగా ఉండాలంటే, ఈ సంఘాన్ని నడిపించాలంటే, ఈ పరిచయం నడిపించాలంటే ఊరికే ఇది కాదు. అవునంటారా? ఊరికైతుందా? మరి ఆ విధంగా ప్రభువునందు ప్రయాస పడితే అది ఎన్నడూ కూడా వ్యర్థము కాదని ఎరిగి స్థిరంగా ఉండాలంటే ఎట్టుండాలంట? స్థిరంగులు, తర్వాత కదలని వారును ప్రభువు కార్యముందే ప్రభు పని యందు ఏమై ఉండాలంట? ఎప్పటికీ. ఈ 2026 కాదు, మీరు బతికిన కాలమంతా కూడా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీరు బతికిన కాలమంతా కూడా, నేను బతికిన కాలమంతా కూడా, రాబోయే తరం కూడా ఎట్టుండాలంట? దేవుని బిడ్డలారా ఎప్పటికీ ఏమై ఉండాలంట? ఆసక్తులై ఉండాలి. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచుదము గాక. హల్లెలూయా, ప్రభుకు మహిమ కలుగును గాక. ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. ఏం లేదు. అందుకే దేవుడు నాకు ఒకటి ప్రేరేపణ కలిగజేశారు. 26వ తారీఖు సోమవారం పడుతుంది కదా, వచ్చే సోమవారం, రేపు సోమవారం కాదు, వచ్చే సోమవారం 26 కాదు చెప్పండి, 26 పడుతుంది. 26 నుండి 31 వరకు 6 రోజులు దేవుని బిడ్డలారా, 6 రోజులు, రోజుకొకరు ఉదయం 10 నుంచి 12:30 వరకు 2 గంటలన్నర సేపు రోజు ఒకరు ప్రార్థన చేయాలి. 6 మంది కావాలి. అందులో నాకు ఒక దినం ఇవ్వండి, ఇంకా 5 మంది మీ పేర్లు రాసుకోండి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫస్ట్ నేనే ప్రారంభం చేస్తాను. 26వ తారీఖు నేను చేస్తాను. దేవుని బిడ్డలారా ప్రతి నెల ఆఖరి ఆదివారంలో 6 రోజులు మనం ఆ విధంగా ప్రయాస పడదాం. ఆ ఫలితాన్ని మనం చూచుదము గాక. మరొకసారి చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరదము గాక. హల్లెలూయా, ప్రభుకు మహిమ కలుగును గాక. చూశారా దేవుని బిడ్డలారా, వారు ప్రయాసపడ్డారు. దేవుని బిడ్డలారా ఫలితాన్ని చూడబోతున్నారు. దేవుడు స్వయాన మాట్లాడినాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే వాక్యం హెచ్చరిక చేస్తుంది, ప్రభువు నందు ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. హల్లెలూయా. పని, దేవుని పని చేయాలి. బయట కుర్చీల మీద కూర్చోవడం కాదు. దేవుని పని అయిపోయినాక కూర్చోండి. మళ్ళీ అట్ట చెప్పినాడు పాస్టర్ అయినట్ట కాదు. పని ఈడ అయిపోయినాక దేవుని బిడ్డలారా, మీ కాడికి పెద్ద వయసు వాళ్ళు ఏదన్నా అంట్లు దోముతుంటారు, పని చేస్తుంటారు. యవనస్తులు, ఆడపిల్లలు కొందరు ఏం చేస్తుంటారు అంటే కూర్చుంటారు. అది నీకు ఆశీర్వాదము కాదు, కాదు, కాదు. నువ్వు ఆడ ప్లేటు కడిగినా, ఈడ బండలు తుడిచినా, ఈడ కార్పెట్టు ఎత్తినా, దేవుని బిడ్డలారా నువ్వు ప్రభు నందు ఏ ప్రయాస పన్నా అది ప్రభు నందు వ్యర్థం కాదు. ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. వాక్యం రాయబడింది, నమ్మిచ్చేయి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు రక్తమే అది 2వ విషయం. 3వ విషయం చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా 5 నిమిషాలు చెప్పి నేను ముగించేస్తాను. 3వ విషయం ఏముందంటే, ఇప్పుడు 2 రాజుల గ్రంథంలోకి రండి.
రెండో రాజు గ్రంథంలోకి రండి దేవుని బిడ్డలారా. నైనా 20 వచనం. ఉదయ నైవేద్యం అర్పించే సమయమందు నీళ్లు ఏదో మార్గం రాగా దేశం నీళ్లతో నిండెను. ఓకే, ప్రభుకు మహిమ కలుగునగాక. ఇప్పుడు ఎన్నో వచ్చినాను మనం చదువుకున్నాం చెప్పండి. ఎన్నో వచ్చినామండి? 20 వచనం. ఈ 20 వచనంలో దేవుడు చెప్పినట్లు లోయలో గోతులను త్రవ్వారు. అక్కడికి నీళ్ళు వచ్చినాయి లేదా చెప్పండి? నీళ్ళు వచ్చినాయి లేదా? ఓకే. ఉదయ నైవేద్యం అర్పించు సమయమందు అంటే అమ్మా, దేవుడైన యెహోవాకు ఉదయమందు ఒక పొట్టేలిని, సాయంకాలం ముందు ఒక పొట్టేలిని అర్పిస్తారు. అవునా? ఉదయం అంటే ఎన్ని గంటల నుంచి ఎంతవరకు? 6 నుంచి 9 వరకా? చెప్పండి రాజు, చెప్పు. లేదంటే 10 వరకా? రవి చెప్పు. ఉదయం అంటే 6 నుంచి 9 ఒక జామ అయిపోతుంది. 9 నుంచి 12కు ఒక జామ. 12ని ఏమన్నారు? మధ్యాహ్నం అని రాయబడింది లేదా? బైబుల్ ఉన్న భాషనే మనం మాట్లాడుకున్నాం. ఆ మధ్యాహ్నము 12 గంటలప్పుడు యేసు ప్రభు సమరయ బావి దగ్గర మరలా మీరు 10కి వేసుకొని ఉదయం అనుకున్నారు. 9 గంటలకు ఆఫీసులకు ఎట్లా ఉరుకుతున్నారండి చూడండి. 9 గంటలకు స్కూళ్ళకి ఎట్లా పరిగెత్తుతున్నారండి. 9 గంటలకు దేవుని బిడ్డలారా పనులకు ఎట్లా పరిగెత్తుతున్నారండి. 10 అయిన తర్వాత ఊరుకున్నావంటే అంత పనికి మాలోడు ఎవడు ఉన్నాడంట. ఇది నేను చెప్పేది కాదు, బైబిల్ చెప్తుంది. పనికి మాలోడు అనేది బైబిల్ భాష, ఇది లోక భాష కాదు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకంటే నాకు రావు అవి. ఈ రోజు వరకు కూడా దేవుని బిడ్డలారా నేను చిన్న పిల్లలను, ఈ మెతుశేలను కానీ, ఈ జపన్యాను కానీ, ఆనోకును కానీ వరే అనేది నా భార్య వినేదేమో అడగండి. నేను వాళ్ళను అస్సలుగా వాడనేది ఎప్పుడు వస్తుంది నా నోట? వరే అనేది కూడా నేను అనను. ఎందుకంటే నా నోరు, నా వచ్చే మాటలు దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలని బైబిల్లో ఉంది ఒక మాట. అది నాకు చాలా ఇష్టం. మీకు తెలుసా మాట? మీకు తెలుసా ఎక్కడుంది? చూడండి, ఆ ఒక్క మాట చూడండి. నాకు ఎంత ఇష్టం అంటే ఆ మాట నాకు అంత ఇష్టం. కీర్తనలో ఉంటుంది. పంతొమ్మిదవ అధ్యాయము 14వ వాక్యం. 19వ అధ్యాయం 14వ వాక్యం. అందరూ చూడండి అమ్మ, లోపల బయటనులు అందరూ చూడండి. ఒక 5 నిమిషాలు ఓపిక కలిగి ఉండండి. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగులను గాక. ఈ మాట వణికిస్తుంది. షడాబడ మాట్లాడకూడదు. అమ్మా, మీ భర్తలను ఏమనకండి. స్తోత్రం, హల్లెలూయా. మీరు మీ భార్యలను ఏమనకండి. ఎట్లా సంసారం అంటే అది జరుగుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే వాక్యం చెప్తుంది. నా నోటి మాటలను, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అసహ్యములుగా ఉండకూడదు. నీ దృష్టికి హేయకరముగా ఉండకూడదు. నీ దృష్టికి త్రోసివేసేటిగా ఉండకూడదు. నా నోటి మాటలైనా, నా హృదయ ధ్యానమైనా నీ దృష్టికి అంగీకారములుగా ఉండును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకు ఇక్కడికి వచ్చామంటే దేవుని బిడ్డలారా, ఉదయ నైవేద్యం అర్పించు సమయమందు దేవుని బిడ్డలారా నీళ్లు ఏమైనాయి అంటే ఎదోము మార్గమున వచ్చేసినాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. వీళ్ళు ఏ లోయలో గోతులను త్రవ్వారో, ఏ లోయలో కందకాలను త్రవ్వారో, ఏ లోయలో గుంతలను త్రవ్వారో దేవుని బిడ్డలారా ఆ లోయ, ఆ కందకాలంతా కూడా నీళ్ళ జలమయమైపోయిందట. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎంతో దాహముతో ఉన్నారు, ఎంతో దప్పికతో ఉన్నారు. దాహమైనప్పుడు, దప్పికైనప్పుడు నాలుక అంగిటికి అంటుకుంటుందంట. దేనికి అంటుకుంటుంది నాలుక? పైకే కిందికి? పైకి అంటుకుంటే మాటలు వస్తాయా? అద్దె. ఇప్పుడు రాజులు వాళ్ళ నాలుకలు, వాళ్ళ సైనికుల నాలుకలు, వాళ్ళ పశువుల నాలుకలు
అంగిటికి పైకి అంటుకున్నాడు చచ్చిపోతారు, బతకరు, నిర్మూలమైపోతారు. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్లుగా ఉదయ నైవేద్యం అర్పించు సమయ కాలవంతు నీళ్లు ఏమైనంటే ఎదోము మార్గమున అవే దారి పట్టుకొని వీరు ఏ లోయలో ఉన్నారో, ఏ లోయల గోతలను త్రవ్వారో ఆ లోయంతా కూడా నీళ్లతో నిండిపోయింది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ నీళ్లను చూశారు, ప్రాణం తప్పరిల్లింది, ప్రాణం సంతోషించింది, ప్రాణం ఆనందించింది, ప్రాణం ఉల్లసించింది. హల్లెలూయా, చప్పట్లు కొడతావా? ఇప్పుడు ఆ నీళ్లు వారి రాజులకు ఉపయోగపడినాయి, తాగి బతకటానికే. ఇంకొక మాట చెప్పనా, తాగి శత్రువుతో యుద్ధము చేయటానికే. ప్రభుకు మహిమ కలుగును గాక. వారి సైనికులకు దేవుని బిడ్డలారా నీళ్లు తాగి దప్పిక తీర్చుకొని ఆహారం వండుకొని కడుపు నిండా భోజనం చేసి బలశాలులై శత్రువుతో ఓడించటానికి ఆ లోయ నీళ్లతో నింపబడింది. అది దేవుని దృష్టికి తేలికైన విషయం. ఈరోజు ఈ మధ్యాహ్న కాలం నీకు నాకు ఏదైతే దేవుని బిడ్డలారా కట 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 కటని వణికిపోతున్నామో, మన ఇంటిలో అది వ్యక్తిగతంగా కానీ, కుటుంబంలో పిల్లల విషయంలో కానీ, కుటుంబంలో ఆర్థికంగా కానీ, కుటుంబంలో ఏ విధానంలో కానీ దేని బట్టి కట 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 కటని వణికిపోతున్నామో, ఆ సమస్యతో జడిసిపోతున్నావో, కలవరపడుతున్నావో, కలత చెందుతున్నావో, కృంగిపోతున్నావో, సంఘమా నువ్వు రా దేవుని దగ్గరికి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆయన నీకేం చేస్తాడు తెలుసా? సహాయపడేవాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ లోయ నీళ్లతో ఏమైపోయిందంటే నిండిపోయింది. ఇప్పుడు ఆ నీళ్లు వారి పశువులకు ఏమైనాయి? ఉపయోగపడినాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. పశువులను వాహనాలుగా ఉపయోగించుకునే వాళ్ళు. ప్రభుకు మహిమ కలుగును గాక. గుర్రాలను ప్రయాణానికి ఉపయోగించి, అది మీకు తెలుసు. ప్రభుకు మహిమ కలుగును గాక. బైబిల్లో దేవుని బిడ్డలారా నెహెమ్యా ఉన్నాడు. ఈయన పశువు మీద ఏం చేసినాడు? ఎక్కడికంట? పశువు మీద రాత్రిలో ఎవరికి తెలియకుండా దేవుని బిడ్డలారా యెరూషలేము యొక్క గోడ ఏమైపోయిందంటే పడిపోయినది. రాత్రిలో తాను పశువుని ఎక్కి పైకి ఎక్కి అదంతా కూడా సంచరించి చూశా అంట. ప్రభుకు మహిమ కలుగును గాక. వారి పశువులకు, వారి సైనికులకు, వారి రాజులకు ఏమైనంటే నీళ్లు ఉపయోగపడినాయి. వాళ్ళకు అప్పుడు ఏది అవసరం అంటే వాళ్ళకు నీళ్లు అవసరం. ఈరోజు నీకు నాకు మనకందరికి ఏది అవసరమో అది ప్రభువు తీరుస్తాడు. ఆయన దృష్టికి అది తేలికైనది, అల్పమైనదని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే అక్కడ వాక్యం రాయబడింది, దేవుని బిడ్డలారా గాలియే వర్షమే రాకపోయినను ఈ లోయ నీళ్లతో నిండును, ఇది యెహోవా దృష్టికి అల్పమే. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా వారికి సహాయపడిన దేవుడు ఈరోజు సంఘానికి శిరస్సైన యేసు, ఈరోజు సంఘానికి పునాదైన యేసు, ఈరోజు సంఘానికి పోషకుడు సంరక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనము విషమ పరీక్షలలో ఉన్న కూడా ప్రభువు మనకు సహాయపడతాడనేది వాక్య సత్యం, అది వాస్తవం. ఒకసారి నాకు ఆరోగ్యం బాగాలేకపోతే దేవుని బిడ్డలారా కర్నూల్లో విజయ్ హాస్పిటల్ మన రోడ్డుకే ఉందా మన రోడ్డుకి అంటే మనము సి క్యాంప్ కానీ చూస్తుంటే ఈ సైడ్ ఉంటుంది. అక్కడికి డాక్టర్ సుంకన్న బతికున్నప్పుడు డాక్టర్ సుంకన్న స్నేహితుడు ఉన్నాడు, ఇట్లా పాస్టర్ వస్తున్నాడు అని ఫోన్ చేసి చెప్పాడు ఆత్మకూరు నుంచి. నేను పోతేనే వెంటనే నిమిషాలలో నన్ను వాళ్ళు ఏం చేశారంటే ఇంకా పట్టుకొని అది అంటే చేసేసినప్పుడు దేవుని బిడ్డలారా టీవీలో వార్తలు వస్తున్నాయి, విషమం ఆర్లగడ్డ శోభా నాయిరెడ్డి విషమం అని వచ్చేసింది. అంటే చచ్చిపోయింది అని. ఏమొచ్చింది? విషమం అంటే ఇంకా అయిపోయింది అని. ఏమంటే అభిమానులు ఉంటారు, బాధపడతారు, కొందరు ఏమైనా అటాక్ వచ్చి చచ్చిపోతారని విషమం అని పెడతారు. పేపర్కి ఇస్తున్నారు లేదా చెప్పండి. అంటే వాక్యం చెబుతుంది దేవుని బిడ్డలారా విషమ పరీక్షలలో ఇక చేయి జారిపోతున్న సమయములలో కూడా సహాయపడే
వాడు నజరేయుడైన యేసుని వాక్యం రూఢిగా తెలియజేస్తుంది. నమ్ము, ప్రభుకు మహిమ కలుగును గాక. ఒక్క వాక్యం చూడండి, ఆ వాక్యాన్ని మీకు చూపించాలని అపోస్తలుడైన పౌలు ఎబ్రిల్ రాసిన పత్రిక 2:18 చదవండి, నేను ముగిస్తాను. ఎవరన్నా చేయని, ఇంకా గంట అయింది. అమ్మా 2:18 అదే కదా, నేను ఎబ్రిల్కి 2:18. ఓకే. తాను శోధింపబడి అంటే తాను విషమ పరీక్షలో ఉన్నాడని అర్థం. దాన్ని నేను పరిశీలన చేస్తే శోధింపబడడం అంటే విషమ పరీక్షల్లో తాను శోధింపబడి శ్రమ, బాధ, వేదన పొందిన గనుక, అమ్మా వినండి, శోధింపబడు వారికంటే విషమ పరీక్షల్లో ఉన్న వారికి సహాయము చెయ్యగలవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరమ వైద్యునిగా ఆరోగ్య విషయంలో నీకు సహాయపడతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆర్థిక వ్యవస్థల్లో దేవుని బిడ్డలారా, ఒక తల్లిగా ఒక తండ్రిగా ఆయన నీకు సహాయపడతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. నువ్వు కృంగిపోయిన స్థితిలో దేవుని బిడ్డలారా, ప్రాణ స్నేహితుడిగా లేవనెత్తటానికి నీకు ఆయన సహాయము చేయగలరని హెబ్రీ 2:18 వాక్యం రూఢిగా మనకు తెలియజేస్తుంది. నమ్ముతావా? ధన్యురాలవు. నమ్ముతావా? ధన్యుడవు. సహోదరి, సహోదరి, ప్రభుకు మహిమ కలుగును గాక. నాకు ఎవరు సహాయం చేయకపోయినా, ఎవరు ఆదుకోకపోయినా సహాయపడే నజరేయుడైన యేసు ఉన్నాడని ఆయన కృపాసనమునకు ధైర్యంగా రా రా. దికాంబి వరా సీకబా. అందుకే సమయం దొరికితే దేవుని బిడ్డలను మన శద్రాకు చెప్పిన, నైనా ఈ సెల్లును కాదు నేను పట్టుకునేది బైబిల్. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను పట్టుకునేది వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్పవాడు, దేవుడు సర్వశక్తుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. తాను శోధింపబడు వారికి ఏం చేస్తాడంటండి? సహాయము చేస్తాడు. దయాలకు సహాయం చేస్తాయంట. ఎందుకు? ఒక మనిషి చెడిపోవటానికి, ఒక మనిషి పతనం కావటానికి. ప్రభుకు మహిమ కలుగును గాక. కానీ యేసు ప్రభు సహాయపడతాడు. ఎందుకో తెలుసా? నీ మేలు కొరకు. ప్రభుకు మహిమ కలుగును గాక. దికా బి వరా సీకబా. మన ఆరాధన 1కి ముగించేది. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభు గొప్పవాడు. హల్లెలూయా. సంఘం ప్రభుది. సంఘమంతా ప్రభుకు లోబడాలి. ఆయన సహాయము చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. నీ భర్త నీకు సహాయం చేయలేనంతగానే సహాయం చేస్తాడు. నీ భార్య నీకు సహాయం చేయలేనంతగానే సహాయం చేస్తాడు. నీ తోబుట్టులు, రక్త సంబంధికులు సహాయపడలేనంతగానే సహాయం చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. నమ్ము, విశ్వసించు. కళ్ళు మూసుకు ప్రార్థన చేద్దాం. దికా బి వరా సీకబా దిశమిరడికా. గొప్ప దేవుడవు నాయన, మహోన్నతుడవు ప్రభువ, మహిమ గల దేవుడవు ప్రభువ, నీకు వందనాలు నైనా, నీకు స్తోత్రాలు నైనా. నేను తండ్రి ఏ పాటి వాడను తండ్రి. అయ్యా, నేను ఏ పాటి దానను నైనా. ప్రభువా గొప్పవాడా, ప్రభువా నీకు స్తోత్రాలు నైనా. దేవా, నీ వాక్యముతో మాట్లాడేవు ప్రభువా. తాను శోధింపబడు వారికి, తాను శోధింపబడి బాధపడి, దేవుని బిడ్డలారా, ఈరోజు శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. విషమ పరీక్షలలో నువ్వు ఉన్నవా? నువ్వు మోకాలు ఉండలేకపోతే దేవుని ఎదుట చక్కగా నన్ను నిలబడి 2 నిమిషాలు భయముతో, భక్తితో ప్రభును సేవించు. దేవుని వాక్యాన్ని విన్నావు. ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడతాడు. ప్రవక్తకు లోబడితే ధన్యులయ్యారు వాళ్ళు. నీ సంఘ కాపరికి, నీ సంఘ శావకురాలికి లోబడితే మీ జీవితాలు ప్రాకారం ఉన్న పట్టణం వల్లే ఉంటాయి. ఇది సత్యం. దేవుని యొక్క ప్రతినిధి ఎదుట అలక్ష్యంగా పోకూడదు, ఉండకూడదు. చాలా భయంతో, భక్తితో ఉండాలి. దేవుని ప్రతినిధులు, సేవకుడు, సేవకురాలంటే
అనాలోచనగా ఉండకూడదు. మా సేవకుడే ప్రభువా 2 మోకాళ్ళు ఉంటున్నాడయ్యా, సరే నాకు శరీరం సహకరించుకుంటే నిలబడతాను ప్రభువా, నిలబడు. దేవుని వాక్యం అంటుంది కదా, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయను చాలా గోతులు త్రవించండి. అదే లోయలో మీరు వర్షము గాలి చూడకపోయినా ఆ లోయ నీళ్ళతో నింపుతుందని చెప్పాడు దేవుడు. ఎలీషాదారుండి మాట్లాడాడు. ఈరోజు సేవకునిలో ఉండి దేవుడు మాట్లాడతాడు. సంగమా, నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. ఉదయ నైవేద్యం అర్పించు సమయమందు నీళ్ళు ఏదో మార్గం వచ్చి ఆ లోయతో నిండిపోయినాయి. ఈరోజు నీకు ఏది కటకటగా ఉందో, నీకు ఏది ఇబ్బందికరంగా ఉందో, నీకేది సమస్యగా ఉందో భయపడకు. ఆ రోజు వారికి సహాయపడిన దేవుడు, వారి తప్పిక వారి దాహం తీర్చిన దేవుడు ఈరోజు నీకు తీర్చలేడా? నువ్వు ఎలాంటి విషమ పరీక్షలలో ఉన్నావో, ఇక చేయి దాటి ఏదైతే పోతుంది అనుకుంటున్నావో, అలాంటి సమయంలో కూడా ప్రభు సహాయం చేయగలవాడని వాక్యం చెప్తుంది. నమ్ము సహోదరుడా, నమ్ము సహోదరి, అది వాక్యం చెప్తుంది. శోధింపబడు వారికి ఆయన సహాయం చేయగలవాడు. దేవుని సంగమా, నీవు ఏ విషయంలో విషమ పరీక్షలలో ఉంటున్నావో, ఇక నా బతుకు అయిపోయింది అనుకుంటున్నావా? నా సంసారం అయిపోయింది అనుకుంటున్నావా? నా ఆదాయం అయిపోయింది అనుకుంటున్నావా? ఇక నా ఆరోగ్యం అయిపోయింది అనుకుంటున్నావా? ఇక నా జీవిత కుటుంబం ఇంకేమీ లేదనుకుంటున్నావా? అయితే 2:18 ప్రకారము వాక్యం చెప్తుంది, శోధింపబడు వారికి ఆయన సహాయము చేయగలవాడు యేసు ప్రభుల వారు. పరిశుద్ధుడైన తండ్రి, మా యేసు ప్రభువా, మేము నీ పిల్లలము తండ్రి. మేము ఎలాంటి విషమ పరీక్షలలో ఉన్నామో నా తండ్రి ప్రభువా, ఆ రోజు రాజులకు మీరు సహాయము చేశారయ్యా. రాజులకే సేవకుడు అవసరమై ఉంది. అదే సేవకుడు లేకపోతే ఆ రోజు అయ్యా మోయాబీల చేతిలో వారికి ఓటమి కలిగేది, వారి ప్రాణాలు పోయేటివి తండ్రి. సేవకుని కాడికి వచ్చారు, సేవకుడు చెప్పినట్టు చేశారు, వారి అవసరత తీర్చబడింది. తర్వాత విజయాన్ని పొందుకున్నారు ప్రభువా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. అయినా రాజులకే సేవకుడు అవసరమైతే మేమంత బలం లేని వాళ్ళమయ్యా, అంత సంపద లేని వాళ్ళమయ్యా, మేము ఏ పాటి వారం ప్రభువా. మాకు ఈరోజు కావద్దనైనా నీ సేవకుని కుటుంబం ప్రభువా, మాకు కావద్దా మీ సేవకుని కుటుంబం ప్రభువా. ప్రభువా నీకు వందనాలైనా, మేము ఎలాంటి విషమ పరీక్షలలో ఉన్నా నీవే మాకు సహాయం చేయగలిగిన వాడు ప్రభువా. అవునైనా ఈ మాటలతో ఆదివారం మాట్లాడి బలపరిచావు తండ్రి. ఈ మాటలను 30, 60, 100 తండ్రి నువ్వు ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. చాలా మంది రాలేదు, క్షమించు ప్రభువా. రేపు వారం నడిపించు తండ్రి ప్రభువా. ఈ మాటలు 30, 100 ఫలింపచేసి ప్రతి బిడ్డకు నువ్వు సహాయపడి వారి ప్రాణాత్మ మూలను బలపరిచి క్షేమ ప్రాప్తిని కలుగజేసి మహిమ పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.